అందరికీ నమస్కారం. ఫ్యూచర్ కెరియర్ తెలుగు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే వీడియో టాపిక్ ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి, తెలంగాణ పోలీస్‌లో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పరీక్షలలో గతంలో ఎటువంటి క్వెషన్‌లు అడిగారు, వాటికి సమాధానాలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అదేంటి అంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ముల్కీ ఉద్యమం మరియు హైదరాబాద్ రాష్ట్రం గురించి అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకు ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ మెయిన్స్ 2018లో 42వ క్వశ్చన్, అదేవిధంగా 2016 కానిస్టేబుల్ లో కూడా అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మన దగ్గర 1952 నాటి ముల్కీ ఉద్యమం సమయంలో వరంగల్లో విద్యార్థులపై జరిగిన కాల్పుల ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ భార్గవ కమిటీ, ఆప్షన్ బి పంగల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ సి వంచు కమిటీ, ఆప్షన్ డి లలిత్ కమిటీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంగల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ. రెండవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో 2018లో అడిగిన క్వశ్చన్. అందులో వచ్చేసి 88వ క్వశ్చన్ మన దగ్గర. రెండవ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం, దీన్ని మనం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటాము, ఢిల్లీలో ఏ తేదీన జరిగింది? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 1956 ఫిబ్రవరి 20, ఆప్షన్ బి 1956 నవంబర్ 1, ఆప్షన్ సి 1955 డిసెంబర్ 10, ఆప్షన్ డి 1956 మార్చి 15. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1956 ఫిబ్రవరి 20 అయితే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎఫ్ ప్రిలిమ్స్ లో 2022లో అడిగిన క్వశ్చన్. అందులో వచ్చేసి 114వ క్వశ్చన్ మన దగ్గర. మూడవ క్వశ్చన్, ఫజల్ అలీ కమిషన్ మొదటి రాష్ట్రాల పునర్వస్తీకరణ కమిషన్ ఎస్ఆర్సి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 1953 డిసెంబర్ 29, ఆప్షన్ బి 1955 డిసెంబర్ 30, ఆప్షన్ సి 1956 నవంబర్ 1, ఆప్షన్ డి 1954 ఆగస్ట్ 15. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1955 సెప్టెంబర్ 30. ఇందులో రెండో భాగం వచ్చేసి 1969 ప్రత్యేక తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ మెయిన్స్ 2016 అడిగిన క్వశ్చన్. అందులో వచ్చేసి 65వ క్వశ్చన్, అదేవిధంగా 2018 కానిస్టేబుల్ లో కూడా అడిగిన క్వశ్చన్. మన దగ్గర వచ్చేసి 4వ క్వశ్చన్, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం అమర నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి ఎవరు? ఆప్షన్ ఏ మల్లికార్జున్, ఆప్షన్ బి రవీంద్రనాథ్, ఆప్షన్ సి శ్రీకాంతాచారి, ఆప్షన్ డి కొండ లక్ష్మణ్ బాపూజీ. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రవీంద్రనాథ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది 2019 కానిస్టేబుల్ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్. అందులో 102వ క్వశ్చన్ మన దగ్గర. 5వ క్వశ్చన్, 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో మిగులు నిధులు, దీన్ని మనం సర్ప్లస్ ఫండ్స్ అంటాము, లెక్క తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ కౌశిక్ కమిటీ, ఆప్షన్ బి భార్గవ కమిటీ, ఆప్షన్ సి వంచు కమిటీ, ఆప్షన్ డి ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భార్గవ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది ఎస్ఏ ప్రిలిమ్స్ 2018లో అడిగిన క్వశ్చన్. అందులో 151వ క్వశ్చన్ మన దగ్గర. 6వ క్వశ్చన్, తెలంగాణ ప్రజా సమితి టిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ వచ్చేసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ బి అనంతరాములు లక్ష్మీనారాయణ, ఆప్షన్ సి శ్రీమతి సదాలక్ష్మి, ఆప్షన్ డి మల్లికార్జున్. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనంతరాముల లక్ష్మీనారాయణ. నెక్స్ట్ మూడో భాగం వచ్చేసి మళ్ళీ దశ ఉద్యమం మరియు అదేవిధంగా రాష్ట్ర అవతరణ. ఈ క్వశ్చన్ వచ్చేసి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో 2022లో అడిగిన క్వశ్చన్. అందులో వచ్చేసి 72వ క్వశ్చన్ మన దగ్గర. 7వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్
పార్టీ ఏ తేదీన స్థాపించబడింది? ఆప్షన్ ఏ 2001 ఏప్రిల్ 27, ఆప్షన్ బి 1999 డిసెంబర్ 9, ఆప్షన్ సి 2004 మే 15, ఆప్షన్ డి 2009 నవంబర్ 29. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2001 ఏప్రిల్ 27. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది ఎస్ఐ మెయిన్స్ 2018లో అడిగిన క్వశ్చన్. అందులో వచ్చేసి 110వ క్వశ్చన్ మన దగ్గర 8వ క్వశ్చన్. 2010లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 4. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్. అందులో 134 క్వశ్చన్. అదే విధంగా ఎస్ఐ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ 2022లో. మన దగ్గర వచ్చేసి 9వ క్వశ్చన్. మళ్లీ దశ ఉద్యమంలో చారిత్రాత్మక మిలియన్ మార్చ్ ఏ రోజున నిర్వహించబడింది? ఆప్షన్ ఏ 2011 మార్చి 10, ఆప్షన్ బి 2011 సెప్టెంబర్ 17, ఆప్షన్ సి 2012 సెప్టెంబర్ 30, ఆప్షన్ డి 2009 డిసెంబర్ 9. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2011 మార్చి 10. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది ఎస్ఏ ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్. అందులో మనకు 95వ క్వశ్చన్ మన దగ్గర 10వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 లోక్సభ మరియు రాజ్యసభలలో వరుసగా ఏ తేదీలలో ఆమోదం పొందింది? ఆప్షన్ ఏ 2014 ఫిబ్రవరి 18 మరియు ఫిబ్రవరి 20, ఆప్షన్ బి 2014 ఫిబ్రవరి 15 మరియు ఫిబ్రవరి 18, ఆప్షన్ సి 2014 జనవరి 30 మరియు ఫిబ్రవరి 12, ఆప్షన్ డి 2014 మార్చి 1 మరియు మార్చి 4. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2014 ఫిబ్రవరి 18 మరియు ఫిబ్రవరి 20లో అయితే ఆమోదం పొందింది. మీకు ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ కూడా టేబుల్ ఉంది. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే నాకు ఇది యూట్యూబ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. దాన్ని మీరు డిఎం చేయండి. నేనైతే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.